బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఒక పెద్ద గొడవ జరిగింది. ఒకసారి బ్రహ్మదేవుడు నేను సృష్టించిన ఈ విశ్వం ఎలా ఉందో చూద్దామని చెప్పేసి అలా సంచారణకి వెళ్ళారంట. అలా చూస్తున్నప్పుడు విష్ణుమూర్తి తన ఆదిశేషువు మీద పడుకుని ఉన్నారంట. అప్పుడు బ్రహ్మ కాస్త అహంకారంతో, నాయనా లే, నిన్ను ఈ విశ్వాన్ని సృష్టించిన నేను బ్రహ్మను వచ్చాను అన్నాడట. అప్పుడు విష్ణువు ఆ మాటకు కొంచెం కోపించినా కళ్ళు తెరిచి నమస్కరించి, నా నాభిలో నుంచి ఉద్భవించిన కమలంలో పుట్టావు కాబట్టి ఆదిదేవుణ్ణి నేను అన్నాడంట. దానికి బ్రహ్మ ఒప్పుకోలేదు. ఈ విషయం మీద ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆదిదేవుణ్ణి నేనంటూ ఇద్దరు మాటలతో యుద్ధం మొదలెట్టారు. కాసేపటికి ఆ వివాదం ఇంకా పెద్దదై మాటల యుద్ధం నుంచి అస్త్రాలతో కూడిన భయంకర యుద్ధంగా మారింది. ఇద్దరు యుద్ధం చేస్తే ఇంకేమైనా ఉందా? ఈ బ్రహ్మాండం తట్టుకోగలుగుతుందా? అందుకే దేవతలు భయంతో పరిగెత్తుకుంటూ పరమశివుడి దగ్గరికి వెళ్ళారు. ఏదో ఒకటి చేయమని వేడుకున్నారు. వెంటనే పరమశివుడు బ్రహ్మ విష్ణువుకి మధ్య పెద్ద అగ్నిస్తంభంగా అవతరించారు. హఠాత్తుగా వాళ్ళ మధ్య ప్రత్యక్షమైన తేజస్సు, ఆ స్తంభం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. కానీ వాళ్ళిద్దరికీ ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, ఈ పెద్ద అగ్నిస్తంభం యొక్క మూలం అంటే దాని మొదలు లేదా సుత ఎవరైతే కనిపెడతారో వాళ్ళే ఆదిదేవుడు అని. ఇంకేముంది, బ్రహ్మ విష్ణువు తమని తాము ఆదిదేవునిగా నిరూపించుకోవడానికి బయలుదేరారు. అయితే బ్రహ్మదేవుడు తన హంసవాహనం ఎక్కి పై వైపుగా వెళ్ళసాగాడు. అప్పుడు ఆ స్తంభం మొదలు కనిపెట్టొచ్చు కదా అని విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి కిందకి వెళ్ళసాగాడు. అప్పుడు దాని సుత అంటే అంతం కనుక్కోవచ్చు కదా అని విష్ణువు బ్రహ్మ వారి వాళ్ళ మార్గాల్లో వెళ్తూనే ఉన్నారు. చాలా కాలం గడిచిపోయిందంట. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయంట. కానీ దాని మూలం మాత్రం కనిపించలేదట. ఇంకా ప్రయత్నించి విష్ణువు దీని మొదలు నేను కనుక్కోలేను అనుకుని మధ్య భాగానికి తిరిగి వెళ్ళిపోయాడంట. కానీ బ్రహ్మ ఆదిదేవుణ్ణి అవ్వాలన్న ఆలోచనతో ఒక తప్పు చేసి తన తలనే పోగొట్టుకున్నాడు. బ్రహ్మకి ఆ అగ్నిస్తంభం మూలం దొరకట్లేదని భయం మొదలైంది. అదే సమయంలో ఒక మొగలి పువ్వు పైనుంచి కిందికి వస్తూ కనిపించిందట. దాన్ని చూసి బ్రహ్మ, నువ్వు నాకు సహాయం చెయ్యాలి అన్నాడు. అదేంటంటే, విష్ణువుకి నేను ఈ అగ్నిస్తంభం యొక్క మొదలు చూశానని చెప్పాలి, నీకు మంచి కీర్తి పదవి ఇస్తానన్నాడంట. దానికి మొగలి పువ్వు ఒప్పుకుంది. వాళ్ళిద్దరూ కలిసి తిరిగి మధ్య భాగానికి వెళ్తుంటే కామధేనువు కూడా పైనుంచి వస్తూ కనిపించిందంట. బ్రహ్మ కామధేనువుని కూడా విష్ణువుకి దొంగ సాక్ష్యం చెప్పమని అడిగారు. దానికి కామధేనువు ఒప్పుకోలేదు. మీరు నిజంగా ఈ అగ్నిస్తంభం మొదలు కనుక్కోలేదు కదా, మరి నేను అసత్యం ఎలా చెప్పను అంది. కానీ బ్రహ్మ చెప్పమని అదే పట్టుగా అడగడంతో కామధేనువుకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. ఆ తప్పు వల్లే బ్రహ్మ, మొగలి పువ్వు, కామధేనువు శివుని శాపానికి బలయ్యారు. బ్రహ్మ మొగలి పువ్వు కామధేనువుని తీసుకుని విష్ణువు దగ్గరకు వచ్చాడు. విష్ణువు నేను ఈ అగ్నిస్తంభం మూలం కనుక్కోలేకపోయానని నిజాయితీగా ఓటమిని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ మాత్రం నేను దీన్ని మొదలు కనుక్కున్నాను, దానికి ఈ మొగలి పువ్వు కామధేనువు సాక్షులు అని చెప్పాడు. మొగలి పువ్వు అవునన్నట్టు తలూపింది. కామధేనువు అవునన్నట్టు తలాడించి కాదన్నట్టు తోకూపింది. కానీ విష్ణువు బ్రహ్మ మాటలు నమ్మి షరతు ప్రకారం బ్రహ్మను ఆదిదేవుడిగా ఒప్పుకుంటున్నాడు. అప్పుడే శివుడు అగ్నిస్తంభం రూపం నుంచి ఉద్భవించి కోపంగా బ్రహ్మను చూశాడు. ఇప్పటి వరకు అహంకారంతో ప్రవర్తించడమే కాక ఆదిదేవుణ్ణి అవ్వడం కోసం అబద్ధమాడి విష్ణువుని మోసం చేయడం వంటి తప్పు చేసినందుకు బ్రహ్మ యొక్క 5 తలలలో నుంచి అబద్ధం పలికిన ఆ తలను నరికేశాడు. శివుడు బ్రహ్మకిచ్చిన శాపం. బ్రహ్మ ఆదిదేవుణ్ణి అనిపించుకోవడం కోసం అబద్ధం చెప్పి విష్ణుమూర్తిని మోసం చేసినందుకు శివుడు ఇకపై నువ్వు పూజకు అర్హుడవు కావని శపించాడు. అలాగే దొంగ సాక్ష్యాలు చెప్పిన మొగలి పువ్వుకు నా పూజకి పనికిరావని, కామధేనువుని నువ్వు పూజనీయం కాదని శపిస్తాడు. అహంకారం వీడి బ్రహ్మ శివుణ్ణి క్షమించమని ప్రార్థిస్తాడు. అలాగే మొగలి పువ్వు కామధేనువు కూడా వేడుకున్నాయి. మనకి తెలిసిందే శివుడు కరుణాహృదయుడు కాబట్టి వాళ్ళందరినీ క్షమించి బ్రహ్మను నిన్నందరూ పూజించకపోయినా యజ్ఞాల్లో గురుస్థానం నీకే ఇస్తారని చెప్పాడు. అలాగే కామధేనువుని నువ్వు తలతో అబద్ధం చెప్పినా తోకతో నిజం చెప్పావు కాబట్టి నీ తల పూజనీయం కాకపోయినా తోక మాత్రం పూజనీయం, పరమ పవిత్రంగా భావిస్తారు. అలాగే ఇక మొగలి పువ్వుతో నిన్ను నా పూజకు వాడకపోయినా పందిళ్లలో అలంకారంలో వాడతారు అని చెప్పారంట. ఇంతకీ ఈ ప్రదేశం మన భారతదేశంలోనే ఉందంట. అయితే ఈ అగ్నిస్తంభమే తమిళనాడులోని అన్నామలై పర్వతం అంట. సాక్షాత్తు శివుని స్వరూపమే కాబట్టి భక్తులు ఆ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తారంట. అలాగే అగ్నిలింగంగా
అరుణాచలంలో మనకి శివుడు దర్శనమిస్తాడు. శివుడు మొదటిసారిగా లింగ రూపంలో ఆవిర్భవించిన ఈ రోజుని మనందరం మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఓం నమ శివాయ్. ఇంతటితో ఈ కథ సమాప్తం. పురాణాలకి సంబంధించిన ఎన్నో కథలు, మహాభారతంలోవి కానీ, శివపురాణంలోవి కానీ, కృష్ణుడికి సంబంధించినవి కానీ, ఇలాంటి ఎన్నో కథలు అందరికీ అర్థమయ్యే భాషలో, అలాగే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి రకరకాల మంచి విజువల్స్తో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను సపోర్ట్ చేసినట్టయితే ఇలాంటి మరెన్నో కథలు మీ ముందుకి తీసుకురాగలుగుతాను. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు వాట్సాప్లో గ్రూప్స్ అన్నిటికీ కూడా షేర్ చేయండి. మన పురాణ గాథలను అందరికీ తెలియజేయడంలో సహాయం చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో కథల కోసం నియో ధార్మిక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.